ఏపీలో పత్తి, అరటి, మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. రైతులను ఆదుకునేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాయలసీమ అరటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, మొక్కజొన్న రైతులు నష్టపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. రాయలసీమలో సుమారు 40,000 హెక్టార్లలో పండుతున్న అరటికి సరైన ధర లభించకపోవడంపై సీఎం ఆరా తీశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పగా అప్పటి వరకు రైతులను నష్టపోనివ్వకూడదని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ అరటిని ముంబై, కోల్కతా వంటి ప్రధాన మార్కెట్స్కు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. అరటి ధరలు, కొనుగోళ్లపై వ్యాపారులతో ప్రతిరోజు సమావేశాలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. మొక్కజొన్న ధరల వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈసారి 8.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా మార్క్ఫెడ్ ద్వారా 2.04 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ఇతర ఏజెన్సీలతో కొనుగోళ్లు చేపట్టాలని పేర్కొన్నారు. ఇక పత్తి కొనుగోళ్లపై కూడా సీఎం ఆరా తీశారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించేది లేదని హెచ్చరించారు. రానున్న వర్షాల దృష్ట్యా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రంగు మారినా తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం. సీసీఐ నిబంధనలైన తేమ శాతం కారణాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.